హాయ్ అందరికీ, వెల్కమ్ టు అక్షయ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 29th November 2025 సాటర్డే వీకెండ్. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి చూసుకుంటే కెప్టెన్సీ టాస్క్స్. సో కంటెండర్స్ అయ్యారు. దాంట్లో ఇంకా బిగ్ బాస్ గేమ్ పెట్టి అందరినీ ఎవరిని టార్గెట్ చేయాలనేది ప్లాన్ చేశాడు మంచిగానే. సో దాంట్లో రేస్ పరంగా చూసుకొని అంటే ఫస్ట్ సుమన్ శెట్టి బాగానే వరకు వచ్చి ఇచ్చేశాడు. తర్వాత భరణి తర్వాత వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మొత్తానికైతే ఇవంతా అంటే ఎవరెవరు ఏమన్నది పక్కన పెట్టేస్తే అంటే రీతు సంజనాది కామన్ అనిపిస్తుంది. సంజన గారు ఎంతసేపు ఆ పర్సనల్ విషయాలు పట్టుకుంటే ఏమంటే హౌస్లో పర్సనల్ లేదు అని అంటే నువ్వు ఒక టీవీ ఛానల్ ముంగలు నిలబడి ఏ మాటలు కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఇష్టం వచ్చిన మాటలు వదిలేయడము అది పర్సనల్గా తిట్టినట్టే. అంటే ఇప్పుడు పర్సనల్గా ఉండదు అని అంటే వేరే విధంగా అనొచ్చేమో, కానీ ఓ ఇంత పెద్ద మీడియా హౌస్లో మీడియా ముందు మాట్లాడటము కొంచెం మాట్లాడే లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఓకే సరే నువ్వు అనేది అనొచ్చు, కానీ మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఉంటుంది. లాంగ్వేజ్ కూడా కరెక్ట్ లేదనిపించింది నాకైతే మొత్తానికి. ఎప్పుడు సంజన గారిది లాస్ట్ టైం నామినేషన్స్ అప్పుడు అలానే ఉంది. ఇదే పర్సనల్గా తీసుకొచ్చి మాట్లాడుతుంది తప్ప ఇంకేం మాట్లాడట్లేదు. నాకు నచ్చట్లేదు, నాకైతే బాగాలేదు. నా ఒపీనియన్ అంతే, రివ్యూ ఏం కాదు. జస్ట్ వేరే గురించి ఎవరిని జడ్జ్ చేయట్లేదు. నాకు నచ్చలేదు పర్సనల్గా అయితే. వాళ్ళదైతే నాకు రీతు సంజన సేమ్ గొడవ అనిపించింది. లాస్ట్కి చూసుకుంటే పవన్ ఇమాన్యుల్ నామినేట్ చేస్తున్నారు, బట్ ఇద్దరు ఏడ్చుకుంటున్నారు. అంటే కొంచెం కనెక్షన్ ఉంటుంది కదా ఎంతైనా. జస్ట్ క్యాప్టెన్సీ కోసం ఎవరో ఒకరు తీసేయాలి కాబట్టి తీస్తున్నారు తప్ప ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళ మధ్యలో వాళ్ళకి పోటీ వస్తే పోటీ అయ్యి విడిపోతే ఇంకా బాగుండేది, కానీ ఇలా తప్పదు కాబట్టి చేస్తున్నారు. తర్వాత మళ్ళీ దివ్యాన్ని తీసేయడము. ఒకవేళ రీతుకి ఇవ్వకుండా తనుజ దివ్యకి ఇచ్చినా కూడా దివ్య 100% రీతునే తీసేది. రీతుని తీస్తే అప్పుడు మళ్ళీ ఎవరు మిగిలేవాళ్ళు? దివ్య, కళ్యాణ్, పవన్ మిగిలేవారు. మళ్ళీ తర్వాత కంపల్సరీ ఎవరికో కళ్యాణ్కో పవన్కి ఇస్తే దివ్యానే తీస్తుండే 100%. ఎట్లా లాస్ట్కి మిగిలేదు మాత్రం కళ్యాణ్ అండ్ పవన్ ఇద్దరే మిగిలేవాళ్ళు. మొత్తానికి ఆ టాస్క్ చూస్తే ఏమన్నా ఉందండి నిజంగా. అసలు చాలా టఫ్ అనిపించింది. దాంట్లో పవన్ కష్టము అంటే కళ్యాణ్ది కూడా బాగా కష్టపడ్డాడు, బట్ పవన్ కష్టము చాలా అనిపించింది. తను బాగా ట్రై చేశాడు. నేను అనుకునేది ఏంటంటే కళ్యాణ్కి కొంచెం మిలిటరీ అది వచ్చింది కదా, ఎంతైనా మిలిటరీ మ్యాన్ కదా, జై జవాన్ కదా, వాళ్ళ ట్రైనింగ్ అలా ఉంటుంది కాబట్టి కొంచెం చేయగలిగాడేమో అనిపించింది. కానీ పవన్ అయితే చాలా కష్టపడ్డాడు. హ్యాట్స్ ఆఫ్. అసలు కొంతమంది నాకు తెలిసి మధ్యలో ఎవరున్నా మధ్యలోకి వేయించారు. 90% కంప్లీట్ చేశాడు టాస్క్. 90% బాగా చేశాడు. అక్కడికి అందరూ పుషప్ ఇస్తూ చేసినప్పటికీ వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి ఎవరిని కూడా హర్ట్ చేయొద్దు అని చెప్పేసి, ఫీల్ చేయొద్దు అని చెప్పేసి చాలా బాగా ట్రై చేశాడు. నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది పవన్ విషయంలో. కళ్యాణ్ కూడా బాగా కష్టపడ్డాడు. అది నార్మల్ టాస్క్ కాదు. మనకు చూపించడంలో సింపుల్గా కట్స్ పెట్టి చూపించేస్తారు, కానీ అది చేసే విధానము చుక్కలు కనిపిస్తాయి. లాస్ట్కి అయిపోయాక కూడా కళ్యాణ్ కూడా మేబీ నాకు అనిపించింది వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రకారం టైం ఇచ్చాడేమో అనిపించింది. అక్కడే ఫ్లోర్ మీదే కూర్చుండిపోయాడు. తర్వాత వేరే వాళ్ళే వెళ్ళు అని చెప్పాక జెండా దగ్గరికి వెళ్ళాడు. ఫ్లాగ్ దగ్గర కూడా నాకు కళ్యాణ్ కోసం వెయిట్ చేసినట్టు అనిపించింది. అంటే మేబీ తను కూడా టైర్డ్ అయ్యాడు, అక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు అని కొంతమంది అంటున్నారు. బట్ ఏమో నేను అనుకునేది అయితే పవన్ కోసం కొంచెం వెయిట్ చేశాడు అనిపించింది. ఎందుకంటే పవన్ బాగా కష్టపడతాడని కనిపించేస్తుంది కాబట్టి వెయిట్ చేశాడేమో అనిపించింది. ఫ్లాగ్ అందరూ ఉండి ఫ్లాగ్ ఓపెన్ చేయి ఇంకా నిలబెట్టు అన్నాకనే నిలబెట్టాడు. లాస్ట్కి అయితే సూపర్. అసలు లాస్ట్ కెప్టెన్ రిపోర్టింగ్ సార్ అని చెప్పేసి సెల్యూట్ చేశాడు కదా. హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా బాగుంది. నిన్న టాస్క్ అయితే అల్టిమేట్. అసలు ఇలాంటి టాస్క్లు కదా కావాలి. అసలు ఏమంటారు, మనం చూడాలనిపిస్తుంది వాళ్ళు చేసే కష్టము. దానికి తోడు పవన్ ఒకటి ఆ ఫ్రేమ్ బాగా కట్ చేసి పెట్టారు. అక్కడ పవన్ టాస్క్ ఆడుతున్నాడు, రీతు వచ్చేసి బాత్రూంలో ఏడుస్తూ దేవుని కూడా మొక్కింది. కష్టం లేదు, బాగా కష్టపడ్డాడు. నడుములు పట్టేస్తాయి, ఎందుకంటే గంపలు అలా తీసి పెట్టడము వేయడము. దానికి తోడు అవి పెట్టేసాక కూడా ప్యాచ్ చేసాక కూడా టేప్ పెట్టడం ఇంకోటి పెట్టాడు. అదొకటి టాస్క్. కనీసం అక్కడికన్నా అయిపోగొట్టేవాడు పవన్, బట్ బాగా కష్టపడ్డాడు. బట్ నిన్న మార్నింగ్ ఎపిసోడ్స్లోనే కొంతమంది రివ్యూవర్స్ ఆల్రెడీ పవన్ క్యాప్టెన్ అని ముందే చెప్పేస్తున్నారు. మరి అలాగే చెప్పారు, కానీ టాస్క్స్ వచ్చాయి, ఆడారు, అవన్నీ మాకు ముందే తెలిసిపోతాయి అని చెప్పేసి పవన్ క్యాప్టెన్ అని కొంతమంది అన్నారు. మరి ఏం జరిగిందో తెలియదు. సూపర్. అయితే మొత్తానికైతే నిన్న అల్టిమేట్ అండి. మొత్తం ఎపిసోడ్ అందరూ ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ కెప్టెన్సీ అయినందుకు ఎమోషన్ అయ్యారు. పవన్ ఇలా ఇంత ఆడినందుకు అందరూ ఎమోషన్ అయ్యారు. బాగా హెల్ప్ అయింది. పవన్ అండ్ రీతు అయితే పవన్ రీతు అయితే బాగా ఏడ్చుకున్నారు. అందరూ ఎక్కువ మటుకు కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు.
ఈవెన్ తనుజ కూడా కోరుకుంది నువ్వే అవ్వాలి అని చెప్పి, అందుకే తనకి ఇచ్చింది, తను అవ్వాలి ఎట్టి పరిస్థితులను కోరుకుంది. మొత్తానికి తనే సంచాలక, తనే అన్నింటిలో సంచాలక నేనే ఉంటాను, బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. సూపర్. అది ఒకటే నాకు చెప్పాలనిపించింది అంటే పవన్ గురించే చెప్దామని చెప్పేసి, మామూలు కష్టం కాదండి అది. అది చూసిన వాళ్ళకు ఉందో లేదో తెలియదు కానీ ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది, అది ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. వెళ్ళండి, నేను అసలు ఆ పవన్కి అయితే క్లాప్స్ అండి, అస్సలు హ్యాట్స్ ఆఫ్ అండ్ సూపర్బ్. ఇక కళ్యాణ్ ఆటోమేటిక్గా లాస్ట్ సెల్యూట్ అయితే సూపర్. హ్యాపీ అయ్యింది, అందరూ హ్యాపీ అయ్యారు. తన ఇంకా నైట్ ముచ్చట్లు ఏమైనా తెలియదు కానీ మొత్తానికైతే ఇవాళ ఇంకా సాటర్డే ఎపిసోడ్, వీకెండ్ ఎపిసోడ్, కానీ బాగా క్లాసులు పడతాయి నాకు తెలిసినంత వరకు అయితే. నాగార్జున గారు ఇవాళ అందరికీ బాగా ఫుల్ వేసుకుంటాడు కోటింగ్. మొత్తానికి చూస్తే మెయిన్గా ఫస్ట్ మాట్లాడేది ఇష్యూ గురించి, కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ గొడవ గురించి, రీతు దాని గురించి, సంజన గురించి అయితే మాట్లాడాలండి. సంజన గారి గురించి మాట్లాడాలి ఎట్టి పరిస్థితుల్లో. తను కరెక్ట్ కాదు, ఏ మాటలు వదిలేస్తుంది. ఎంతైనా మాది మీది బాండింగ్ అంటది, ఎంతసేపు ఇమాన్యుయల్తో బాండింగ్ అంటది, వీళ్ళ బాండింగ్ కాదంటది, మాది అది జెన్యూన్ అంటది. ఇక్కడ జెన్యూన్ కాకపోతే రీతు అంతగానే ఎందుకు చేస్తుందండి? ఒక జెన్యూన్ కొంచెం కొద్ది గొప్ప ఉంటేనే అంత ఏడుపు వస్తుంది, అంత ఫీల్ అవుతారు. సరే, అది ఎలా ఉన్నా హౌస్లో బయట పోయినాక ఎలా ఉన్నా ఉంటారు, అది వేరే విషయం కదా. హౌస్లో ఉన్నంతసేపు అయితే ఉంటుంది కదా కొంచెం కనెక్షన్, దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఏది పడితే అది మాట్లాడటం, సంజన అయితే బ్యాడ్ అండి చాలా విషయంలో. నేను ఎప్పుడూ అనలేదు ఇంతగానం, కానీ చాలా బ్యాడ్ అనిపించింది సంజన గారిది, కరెక్ట్ కాదు. ఎంతసేపు ఏదో అనేయడం కొంచెం పెద్దతనంలో ఉన్నప్పుడు కొంచెం మాటలు చూసి మాట్లాడాలి. ఆ హౌస్లో ఇప్పుడు తనే కదా లేడీస్ పరంగా పెద్ద, భరణి గారి తర్వాత తనే కొంచెం పెద్ద కాబట్టి మాట్లాడాలి, మంచి మాట్లాడాలి, చెప్పే విధానం కరెక్ట్గా ఉండాలి. ఎంతసేపు ఏదో చెప్పేసి మాటలు వదిలేయడం కాదు. మళ్ళీ అక్కడ ఇమాన్యుయల్ గురించి మాట్లాడితే నాకుంది, నేను బాండింగ్ ఉంది, తనని అంటితే నాకు మండుతుంది అంటే ఎవరికైనా అంతే, వాళ్ళ గురించి వాళ్ళని అనుకుంటే ఎవరికైనా మండుతుంది, అదే బాండింగ్ అంటారు కదా. వేరే వాళ్ళు పెట్టుకుంటే బాండింగ్, వీళ్ళు పెట్టుకుంటే కాదు అన్నట్టు. ఏమనంటే మేము మాటలలో చూపి ఇప్పుడు చూసారు కదా లాస్ట్. ఇప్పుడు రీతు వస్తే చేయను అనట్లేదు, బట్ చేస్తానో చేయను చెప్పట్లేదు, అంతే తప్ప అది ఉంటుంది. కొంచెం ఎంతో కొంత ప్రేమ ఉంటుంది, బాండింగ్ అంటేనే అది. పెట్టుకోకుండా ఉండాలి. ఏమాడిరు వాళ్ళు పెట్టుకొని, ఏమాడిరు ఇమాన్యుయల్ అండ్ సంజన గారు ఏమాడారు, ఏం బాండింగ్ ఎంతసేపు కామెడీ కోసం ఆడినట్టే ఉంది తప్ప నచ్చలేదు. నేను తప్పు అనట్లేదు, బాండింగ్ చేసుకోవడం, బాండింగ్ కరెక్ట్ ఉండాలి, కానీ మాట్లాడడం సరిగా సంజన గారికి మాటలు నేర్చుకోవాలి. ఇంకా నలుగురిలో ఎట్లా మాట్లాడాలో అవంతా నేర్చుకోవాలి. సో ఇక ఆమె గురించి పక్కన పెడితే మొత్తానికి అయితే నేను మాట్లాడాల్సింది అయితే పవన్ గురించేనండి. సూపర్ అండి అసలు. కళ్యాణ్ కెప్టెన్ అయ్యా కూడా డెమాన్ పవన్ సూపర్ అండి అసలు. అబ్బో, వీరుడు టైప్లో కనిపించాడు, వీరుడు యోధుడు అంటారు చూసారు, ఆ టైప్లో కనిపించాడు పవన్. గ్రేట్ హ్యాట్స్ ఆఫ్. బాగా హెల్ప్ చేసింది దివ్య కూడా, తనకు నడుము నొప్పి వస్తే పెయిన్ అది స్ప్రే కొట్టి అది చేసి. కళ్యాణ్ కూడా వెయిట్ చేశాడు, కళ్యాణ్ కూడా పవన్ కోసం వెయిట్ చేస్తాడు. ఎమోషనల్ అయ్యారు, ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. లాస్ట్కి వచ్చి హక్ చేసుకొని కళ్యాణ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు, కానీ కళ్యాణ్ కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. పవన్ విషయంలో అయ్యాడా, తను గెలిచినాక అయ్యాడో కరెక్ట్గా నాకు తెలియదు, కానీ ఎందుకంటే తర్వాత నైట్ చూడలేదు ఎపిసోడ్, కానీ మరి తన గురించి అయ్యాడా కళ్యాణ్ గురించి అయ్యాడు కానీ బాగా ఎమోషనల్. ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. ఒకరు అంటే లాస్ట్కి డెమాన్ పవన్ అన్నారు మనవాడే అయ్యాడు, మొత్తానికి నావాడే అయ్యాడు అన్నట్టుగా చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్. గ్రేట్ బాండింగ్, గ్రేట్ ఫ్రెండ్షిప్. ఎందుకంటే కామనర్స్ ఇద్దరే కామనర్స్. దివ్య ఉంది ఓకే, మేబీ నాకు తెలిసి ఇవాళ రేపు దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దివ్యతో పాటు సంజన గారిని ఇంకొకరిని ఎవరినైనా ఎలిమినేట్ చేస్తే బాగుండు, డబుల్ ఎలిమినేషన్ పెడితే బాగుండు. దివ్యతో పాటు ఇంకొక ఎవరినైనా. మోస్ట్లీ నేను అనుకునేది సంజన గారిని ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది, లేదు అంటే సుమన్ శెట్టి కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. డబుల్ ఎలిమినేషన్స్ ఉంటే దివ్య కన్ఫర్మ్, దివ్య కాకుండా సంజన గారు ఆర్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం ఎపిసోడ్ ఏమవుతుందో. మొత్తానికైతే శనివారం ఇవాళ ఎపిసోడ్ 9 o'clock స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ప్రోమోస్ ఏం చూడలేదు, ఫస్ట్ ప్రోమో, సెకండ్ ప్రోమో, 3 promos వస్తాయి నైట్ వరకు కదా, ఏం చూడలేదు ఇంకా, వెయిటింగ్ దానికోసం. చూద్దాం ఏమవుతుందో. బాయ్ అండి, బాయ్, థ్యాంక్ యూ.